చట్టాలు ఎలా పనిచేస్తాయో తెలుస్తుంది. అలాగే అతను లాయర్ని కూడా పెట్టుకునే స్తోమత ఉంది కాబట్టి నాకు తెలిసి అతను ఇప్పటి వరకు ఏంటంటే పెద్దగా వీళ్ళు పోలీసులు అతని మీద ప్రెజర్ చేయలేదు. ఇది ప్రెజర్ చేయడానికి ఒక నోటీస్ ఇచ్చారు కాబట్టి లుకౌట్ నోటీసు. సో ఇప్పుడు అన్వేష్ కూడా ఒక లాయర్ని పెట్టుకొని దీని మీద ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంది. అట్లాగే పోలీసులు అన్వేష్ గారిని స్పందించకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా ఎల్బిడబ్ల్యూ ఇచ్చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే పాస్పోర్ట్ క్యాన్సిలేషన్ కూడా పోలీసులు ట్రై చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అతను అక్కడ కూర్చున్నాడు, రావట్లేదు కాబట్టి ఇండియా పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు ఇండియా పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసినప్పుడు అతను వేరే దేశంలో కూడా ఉండడం కష్టమవుతుంది. అయితే ఇండియా పాస్పోర్ట్ క్యాన్సిలేషన్కి పోలీసులు చేయలేరు, అది రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ చేయాలి. రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్కి పోలీసులు చెప్పాలి. అయితే చెప్పాలంటే గ్రౌండ్స్ ఉండాలి. అంటే ముందుగా కోర్టు నుంచి ఎన్బిడబ్ల్యూ వారెంట్ ఉండాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఉండాలి, అతను అబ్స్కాండ్ అయినాడని కోర్టు డిక్లేర్ చేయాలి. ఇవన్నీ ఉంటాయన్నమాట ప్రొసీజర్. అంత ఈజీగా అయితే పాస్పోర్ట్ని క్యాన్సిలేషన్ చేయరు. సో కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా అన్వేష్కి దీనివల్ల వచ్చే పెద్ద నష్టమేమీ లేదు. వీళ్ళు మా విజయంగా చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. చాలామంది మీద లుకౌట్ నోటీసులు ఉంటాయి, వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు వేరే దేశాలకు తిరగకూడదు అనేది ఏం లేదు. ఇండియాకి వచ్చినప్పుడు మాకు ఇన్ఫామ్ చేయండి అనేది తప్ప అంతకంటే ఏమీ లేదు అది. సో దానికి అంతకంటే పెద్ద ఇది లేదు. కాకపోతే అలా నెగ్లెక్ట్ చేస్తే పోలీసులు అదొక సాగ్గా చూపించి మేము లుకౌట్ నోటీసులు ఇచ్చాము, అతనికి అనేక సార్లు ఇన్వెస్టిగేషన్కి రమ్మని నోటీసులు ఇచ్చాము, అతను స్పందించట్లేదు అని చెప్పి వాళ్ళు కోర్టులో ఎన్బిడబ్ల్యూ వారెంట్ ఇష్యూ చేయించుకోవచ్చు. ఆ ఎన్బిడబ్ల్యూ వారెంట్ ఇష్యూ చేసుకొని అబ్స్కాండ్ అయినట్టుగా కోర్టు ద్వారా ప్రకటింపజేసి దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు పాస్పోర్ట్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇచ్చి ఇతను పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేయండి అని వాళ్ళు ఇంపౌండింగ్ అని కూడా అంటారు, దాన్ని ఇంపౌండింగ్ ద పాస్పోర్ట్ అంటారు. అలాగా చేసినప్పుడు అప్పుడు అన్వేషణకి ప్రెజర్ పెరుగుతుంది. అట్లాగే యూట్యూబ్ ఛానల్ కూడా, యూట్యూబ్ వాళ్ళు కూడా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఛానల్ని తీసేయరు. దానికి గ్రౌండ్స్ని సబ్మిట్ చేయాలి పోలీసులు. చేసినప్పుడు ఆ గ్రౌండ్స్గా, ఎందుకంటే అతనేం కన్విక్ట్ కాదు, నేర ఆరోపణ మాత్రమే. ఒక నేరం ఆరోపించబడిన వ్యక్తి ఛానల్ నడపకూడదని ఏమీ లేదు. ఆ ఛానల్లో యూట్యూబ్ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు అప్పుడు కూడా హెచ్చరిస్తారు. వాటిని దాని ఏమంటారు, స్ట్రైక్ అంటారు. స్ట్రైక్ చేస్తారు. 3 నెలల్లో 3 స్ట్రైకులు పడితే అప్పుడు ఛానల్ని ఆపుతారు. అది కూడా కొంతకాలం టైం ఇచ్చి మళ్ళీ రెన్యువల్ చేస్తారు. ఎందుకంటే అలాగా ప్రతి ఒక్కడికి కంప్లైంట్ తీసేస్తుంటే యూట్యూబ్ వాడు బతకాలి కదా, వాడెలా బతుకుతాడు? వాడికి 45% వస్తుంది ఇతని ఆదాయంలో. ఇతనికి 8 లక్షలు వస్తూ ఉందంటే అతనికి కూడా ఒక 6 లక్షల వరకు వాళ్ళకి కూడా వస్తుంది కదా ఇతని మంత్లీ ఇన్కమ్. కాబట్టి అంత ఈజీగా వాళ్ళు తీసేయరు అనమాట. దానికి కూడా గ్రౌండ్స్ అవన్నీ ఉంటుంది. ఫలాని వీడియో అంటే ఆ ఫలాని వీడియోని ఇట్లా ఏదైనా వాళ్ళ కాపీరైట్ యాక్ట్ అవన్నీ చూసి దాని ప్రకారం ఆ నామ్స్లో లేదు అనుకున్నప్పుడు స్ట్రైక్ ఇస్తారు. స్ట్రైక్ ఇచ్చినాక ఇతను మళ్ళీ రిప్లై ఇస్తాడు, నేనే తప్పు చేయలేదు, ఇది స్ట్రైక్ ఇవ్వడం కరెక్ట్ కాదని మళ్ళీ ఇతను ఇస్తాడు. ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి వీళ్ళు అనుకున్నట్టు అతన్ని ఏదో చేసేస్తాం మేము, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను క్రైమ్ చేశాడు అని నిరూపితం అయితే అతనికి శిక్ష పడే అవకాశం ఉంది. అది అయితే అంత ఈజీ కాదు, ఎందుకంటే అతను విదేశాల్లో ఉన్నాడు. పైగా ఇట్లాంటి కేసులు 100,000 ఇండియాలోనే ఉంటాయి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీదనే ఉంటాయి. ఎందుకంటే ఘోరంగా రామ్ గోపాల్ వర్మ అనేక సార్లు హిందూ దేవుళ్ళని విమర్శిస్తూ చేశాడు. ఆయన ఏం చేసుకున్నారు? ఇక్కడ ఏమంటే ఈ మధ్యకాలంలో ఇంటాలరెన్స్ అనేది పెరిగిపోయింది. అంతకుముందు ఏంటంటే ఒక భిన్నాభిప్రాయం చెప్తే చర్చించేవాళ్ళు, ఆ అభిప్రాయం తప్పని చర్చించేవాళ్ళు. ఇవాళ చర్చించడం కాకుండా దాడులు చేయడము, లేకపోతే పోలీస్ కేసులు పెట్టేయడము, మూకమ్మడిగా పోయి అతను ఇంటి మీదనో లేకపోతే ఆఫీస్ మీద పడ్డము, ఈ కైండ్ ఆఫ్ పెరిగిపోయింది. వీళ్ళందరూ ఏంటంటే మన దేశంలో మతం కానీ భక్తి కానీ ఏంటంటే బేసిక్గా వ్యాపారం, రెండోది రాజకీయాలు. ఈ రాజకీయాలకి వ్యాపారానికి మతాన్ని భక్తిని వాడుకోవడం అనేది బాగా పెరిగింది. ఆ పెరిగిన దానివల్ల ఇండివిజువల్స్ కొంతమంది బయలుదేరి నేను హిందూ అనో లేకపోతే నేను క్రిస్టియన్ అనో బయలుదేరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పర్సనల్ అజెండాస్ ఉంటాయి. వాళ్ళు పాపులర్ అవ్వాలి, వాళ్ళు కొన్ని పొలిటికల్ పార్టీలో పైకి వెళ్ళాలి, లేకపోతే రకరకాల ప్రయోజనాలు ఆశించి వాళ్ళు ఏం చేస్తుంటారంటే పెద్ద ప్రొటెక్టర్స్ లాగా, ఆయా మతాలకి పెద్ద ప్రొటెక్షన్స్ లాగా వాళ్ళు కలరింగ్ ఇచ్చుకొని
ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు పెద్ద ఎత్తున దాన్ని చేస్తారు. వాళ్ళు పాజిటివ్గా ఆ మతాలకి ఏం చేస్తున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అవి చేయరు, లేకపోతే చర్చించరు. ఇప్పుడు అతను చెప్పింది ఎలాగో తప్పో కన్విన్సింగ్గా మాట్లాడాలి వీళ్ళు. అది చేయరు. అది చేయకుండా కేసులు పెడతాం, వాడిని అంతు చూస్తాం, వాడిని పాపరం చేస్తాం, వాడిని జైలుకి పంపిస్తాం, ఈ గోల ఎక్కువైపోయింది అనమాట. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అన్వేష్ ముందున్న ఆప్షన్స్ ఏంటంటే లీగల్గా అతను లాయర్ను పెట్టుకొని అతను ప్రొసీడ్ అవ్వచ్చు. అతనికి ఇమ్మీడియట్గా అయితే ఏ రకమైన నష్టం ఉంటుందని నేను అనుకోవట్లేదు.